రేపే బుధవారం. రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఒక్క ఆకుని తింటే చాలు కోటీశ్వరులుగా మారిపోతారు. ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం. విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు. కనుక రేపు బుధవారం రోజున కేవలం ఈ ఒక్క ఆకుని తింటే చాలు కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారంలో నష్టం రావటం, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడగా లేకపోవటం, ప్రేమించిన వారు దూరం కావటం, పెళ్లి ముడిపడకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి. వీరి సెల్ నంబర్ వచ్చి 9642355142. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అంతేకాదు మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి. మీకు కోరుకున్నంత ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది. బుధవారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. బుధవారం రోజున విష్ణుమూర్తిని పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది. బుధవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు. బుధవారం అంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే బుధ గ్రహానికి కూడా చాలా ఇష్టం. అయితే బుధవారం రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా మనం పడేటటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. డబ్బు అనేది చేతిలో నిలవక, డబ్బు అనేది చేతిలో లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. చేతిలో ధనం నిలకడగా లేకపోవటం వల్ల తాము ఎంతో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. కనుక చేతిలో అనేది డబ్బు నిలకడగా ఉండాలి అన్నా, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్నా, అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి రావాలి అన్నా రేపు ఎంతో పవిత్రమైనటువంటి భీష్మాష్టమి కూడా. అయితే భీష్మాష్టమి బుధవారంతో కలిసి వస్తుంది. కనుక రేపు భీష్మాష్టమి రోజున ఈ ఒక్క ఆకుని తింటే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు. మన చెట్లల్లో ఉండేటటువంటి ఆకులకి ఎంతో మంచి శక్తి ఉంటుంది. కొన్ని రకాల చెట్లకి చాలా శక్తి ఉంటుంది. మన దరిద్రాన్ని తొలగించే అంత శక్తి అనేది ఉంటుంది. ఎందుకు ఈ చెట్లకి ఇంతటి శక్తి ఉంటుంది అంటే లక్ష్మీదేవితో పాటు కొన్ని రకాల చెట్లు ఉద్భవించాయి. కనుక ఆ చెట్లకి అంతటి శక్తి అనేది ఉంటుంది. చెట్లు ఎప్పుడైనా చాలా పవిత్రమైనటువంటివి. చెట్లకు మనం ఎప్పుడు ఏ పూజ చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది. అలానే ఆ చెట్ల యొక్క ఆకులను తినటం వల్ల కూడా మనకు అంతే మంచి ఫలితం కలుగుతుంది. చెట్లు అనేవి అంతటి శక్తివంతమైనటువంటివి. ఈ చెట్లతో చేసేటటువంటి పరిహారాలు అయినా, చెట్లకి ఉండే ఆకులను తిన్నా మనకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఆ చెట్లు ఏమిటి, ఏ ఆకుని రేపు తినటం వల్ల దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెట్లు అత్యంత శక్తివంతమైనటువంటివి. అయితే ఏ చెట్టు ఆకుని రేపు భీష్మాష్టమి రోజున తింటే మంచి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు అంటే చేతిలో ధనం అనేది నిలకడగా ఉండకపోవటం, చేతిలో ధనం అనేది లేకపోవటం, ఎంత సంపాదించినా సరే చిల్లి గవ్వ కూడా మిగలకపోవటం, ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నాము ఈ రోజుల్లో. ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మనం ధనవంతులుగా ఎదగాలి అన్నా, ధనవంతులుగా మారాలి అన్నా, కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు మనకు కలగాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అంటే ఈ యొక్క చెట్టు ఆకుని తింటే దరిద్రాలు, ఒంట్లోని ఇంట్లోని దోషాలు, దరిద్రాలు తొలగిపోతాయి. ఒంట్లో మనకు ఎలాంటి దోషాలు ఉన్నా సరే, ఎలాంటి దోషాలు అయినా, దరిద్రాలు అయినా పూర్తిగా తొలగిపోతాయి. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా, లేదా మన ఒంట్లో ఏవైనా చెడు శక్తులు అయినా, మనల్ని ఆవహించినటువంటి చెడు శక్తులు, దుష్టశక్తుల ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి. వీటి నుండి విముక్తి లభిస్తుంది. అంటే దుష్టశక్తుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. దుష్టశక్తులు అనేవి మనల్ని ఏవైతే ఆవహించి ఉన్నాయో దుష్టశక్తులు, అవి పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మనకు ఎలాంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి.
ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతాము. ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకోగలుగుతాము. మనం ఈ రోజుల్లో చాలామంది కూడా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలకడగా ఉండదు. అలానే అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. అనారోగ్యంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగుండదు. ఆరోగ్యపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటివి కూడా తొలగిపోవాలి అన్నా, లేదా జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా, ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మన చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో మనం కోటీశ్వరులుగా మారాలి అన్నా ఖచ్చితంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు భీష్మాష్టమి రోజున ఖచ్చితంగా మనం ఈ ఒక్క ఆకుని తింటే సరిపోతుంది. ఇక రేపు భీష్మాష్టమి కనుక ఈ భీష్మాష్టమి అనేది మాఘమాసంలో అష్టమి తిథినే భీష్మాష్టమి అని పిలుస్తూ ఉంటారు. ఈ భీష్మ అష్టమి రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు, అలానే దాన ధర్మాలు అనేవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. దానం చేసిన, ధర్మం చేసిన, ఈ రోజున అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన, డబ్బు దానం చేసినా సరే, ఇలా ఏ దానం చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది. దాన ధర్మాలకి సామాన్యమైనటువంటి ఫలితం ఉండదు. చాలా ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతాము. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఆరోగ్యంగా లేకపోతే మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, లేదా ఎంత మంచి చదువు ఉన్నా సరే అవి వ్యర్థం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఎలాంటి దోషాలు ఉండవు. ఏదైనా సాధించగలం, ఎంతైనా సంపాదించగలం. కనుక ఆరోగ్యం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. అలా ఆరోగ్యం అనేది ఉంటేనే డబ్బు కూడా వృధాగా ఖర్చు కాదు. అలానే మనం ఎంతైనా సంపాదించుకోగలుగుతాము. కనుక ఆరోగ్యంగా ఉండి బాగా సంపాదించుకోవాలి అంటే రేపు భీష్మాష్టమి రోజున, బుధవారం రోజున మర్చిపోకుండా కేవలం ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. భీష్మాష్టమి రోజున ఈ యొక్క చిన్న పరిహారం ఈ ఒక్క ఆకుని తింటే సరిపోతుంది. ఖచ్చితంగా మీకు ఉండే దోషాలైతే పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఎలాంటి దరిద్రాలు అయినా సరే తొలగిపోతాయి. ఘోరమైనటువంటి దృష్టి దోషాలైనా సరే తొలగిపోతాయి. అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు. అయితే మీరు జీవితంలో అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొంది ఆరోగ్యంగా జీవించాలి అన్నా, అదృష్టం మీకు కలిసి రావాలి అన్నా, కటిక దరిద్రాలు సైతం తొలగిపోవాలి అన్నా రేపు బుధవారం రోజున కేవలం ఈ ఒక్క ఆకుని తినండి. ఇంతకీ ఆ ఆకు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనం చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలతో కలిగి ఉండేటటువంటి మొక్కలను ఇంటి ముందు పెంచుకోవటం అనేది మన యొక్క శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే ఈ చెట్టుని దైవాంగికమైనటువంటి చెట్టుగా కూడా పరిగణిస్తూ ఉంటాము. అది ఏమిటి అంటే తులసి చెట్టు. తులసి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. తులసి అనేది చాలా శక్తివంతమైనటువంటిది. దానితో పాటు తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసి చెట్టుని. ఆ తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉంటుంది, ఉండాలి కూడా. తులసి చెట్టు అనేది ఇంటి ముందు ఉండటం వల్ల మనకు దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తులసి చెట్టు ఇంటి ముందు పెంచుకోవటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇంట్లో తులసి చెట్టు అనేది తూర్పు దిక్కున తప్పకుండా ఉండాలి. తులసి అత్యంత శక్తివంతమైనటువంటిది. తులసి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది. కనుక ఈ తులసి చెట్టు అనేది తప్పకుండా ఇంటి ముందు ఉండాలి. అయితే ఈ తులసి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా శాస్త్రపరంగా కూడా ఈ చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తులసి చెట్టుకి చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటాం. దైవశక్తి ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. అలానే ఈ యొక్క తులసి చెట్టు ఏదైతే ఉందో ఆ తులసి చెట్టులో చాలా రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. తులసి చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. తులసి చెట్టు యొక్క వేరు, ఆకు, అలానే పూత ప్రతి ఒక్కటి కూడా మనకు ఉపయోగపడుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.
ఇక ఈ తులసిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. తులసి చెట్టు నుండి వచ్చేటటువంటి వాసన కూడా అంటే ప్రాణవాయువుగా పిలువబడుతుంది. ఆ యొక్క స్మెల్ అనేది ఏదైతే ఉంటుందో మన ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది అని సైన్స్ కూడా నిరూపించింది. కనుక తులసి చెట్టు యొక్క ఆకులు, వేర్లు, స్మెల్ అంటే పూలు, ఆకులు, వేర్లు, కాడలు, దాని వాసన కూడా చాలా పవిత్రమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, ఔషధ గుణాలతో కూడి ఉంటుంది. కనుక తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటంతో పాటు తులసి చెట్టు యొక్క ఆకుని రేపు ఎవరైతే తింటారో, ఆ ఆకుని తినే ముందు నమో లక్ష్మీ నారాయణాయ నమః అని ఎవరైతే అనుకుంటారో వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం కలుగుతుంది. భీష్మాష్టమి బుధవారం రోజున తప్పకుండా ఈ విధంగా ఎవరైతే తులసి ఆకుని తింటారో వారికి దరిద్రాలు తొలగిపోతాయి. అష్ట దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అష్ట దరిద్రాలు తొలగిపోయి కష్టాల నుండి విముక్తిని పొంది అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చాలా బాగుంటారు. మీ జీవితం అనేది మీకు నచ్చిన విధంగా మారిపోతుంది. అంతేకాదు మీ జీవితంలో ఇదివరకు ఏదైతే లేదు కాదు అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా అయి తీరుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి భీష్మాష్టమి రోజున తప్పకుండా తులసి ఆకుని తినండి. తులసి ఆకుని తినటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. దగ్గు, జలుబు వంటి వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు. తెలుసుకున్నారు కదా రేపు భీష్మాష్టమి రోజున ఏది తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటాము అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.